నెగేషన్తో స్టార్ట్ అయింది. మన చుట్టూ ఉన్న సమాజం కరెక్ట్ కాదు, మన తల్లిదండ్రులు మనం డిగ్రీ చదవగానే మనకి వాళ్ళు తక్కువగా కనిపిస్తారు, వాళ్ళకి నాలెడ్జ్ లేనట్టు కనిపిస్తారు. దురదృష్టవశాత్తు మనం చదువుకుంటున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ మేక్స్ అస్ టు బి ఐసోలేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ. మన చుట్టూ ఉన్న కుటుంబాన్ని లేదా సమాజాన్ని వీళ్ళకంటే నేను ఎక్కువ కొంచెం ఈ కైండ్ ఆఫ్ యారగెన్స్ అనేది పెంచుకోండి. ప్రతిదీ తప్పు, నెగేషన్తో స్టాప్. దీన్ని కాదంటే ఇటువంటి పొజిషన్ నుంచి ఇటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో చదువుకునే వివేకానంద కూడా ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేసేవాడు. ఎవరైనా దేని గురించి అని చెప్తే ప్రతిదీ క్వశ్చన్, వితౌట్ ఎనీ ఎవిడెన్స్ హీ నెవర్ బిలీవ్డ్ ఎనీథింగ్. సో అంత స్ట్రాంగ్గా ఉండేవాడు, ప్రతి దాంట్లో లాజిక్ కోసం వెతకడం చేశాడు. యాక్టివ్ ఎనర్జీ అన్నీ ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, ప్రతిదీ ఉంది. దానికి తోడు ఈ లాజికల్ యాటిట్యూడ్, ప్రతి దాన్ని క్వశ్చన్ చేయాలి. సో తర్వాత అర్థమైంది నెగేషన్ అన్నది మనకి తెలియకుండా మన విద్యా విధానంలో వస్తుంది. సో ఈ విద్యా విధానంలో మార్పు రావాలి. దాని గురించి ఆయన తర్వాత కొన్ని సందర్భాల్లో మాట్లాడాడు. అయితే ఇక్కడ వివేకానందని యూత్ ఐకాన్గా లేదా మన జాతీయ యువజన దినోత్సవంగా ఆయన పుట్టినరోజు చేసుకోవడానికి కారణం ఏంటంటే, ఈ దేశానికి ఆయన ఒక గొప్ప, అంటే ఎవరికి తెలియదు ఇది జరిగిందా అది జరిగిందా, లేకపోతే ఆయన ఏం చేశారో రామకృష్ణ మఠం కనిపిస్తుంది, అది చేస్తున్న సేవలు కనిపిస్తాయి. అంతకన్నా మించి ప్రపంచం దృష్టిలో భారతదేశం పట్ల ఉన్న ఒక అభిప్రాయాన్ని ఆయన మార్చాడు. ఆయన అమెరికాకు వెళ్ళడానికి ముందు అమెరికా కానీ యూరోప్లో కానీ ఉన్న ప్రజలందరికీ లేదా అక్కడ ఉన్న మేధావులకు కానీ భారతదేశం అంటే ఒక వెనకబడిన దేశం, అనాగరిక సమాజాలని ఇదే. అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనల్ని పరిపాలిస్తున్నాయి వలస ప్రాంతం ప్రభుత్వాలు, ఉద్యోగులు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపెనీ పాలన అధికారులు, వాళ్ళు ఏది చెప్పారో అదే వాళ్ళందరూ నమ్మారు. సో ఫస్ట్ టైం దే లిసన్ టు అన్ ఇండియన్ with thorough in-depth knowledge on Vedas or Vedic scriptures. సో ఒక దేశానికి సంబంధించి అంటే ఒక వ్యక్తి ఇంత గొప్పగా మాట్లాడుతున్న దేశం వెనకబడిన దేశం అని ఎలా మనం నమ్మాలి అనే ఒక ప్రశ్న ప్రజలు అక్కడ వాళ్ళకి వచ్చేటట్లుగా చేశాడు, అక్కడ మేధావులకు వచ్చేటట్లుగా. అంటే ఏంటి, ఈ రిప్రజెంటెడ్ ఇండియన్ ఫిలాసఫీ ఆర్ ఇండియన్ నాలెడ్జ్. సో అంత అద్భుతంగా భారతదేశాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచ వేదిక మీద చెప్పడం, రిప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆ తర్వాత ఇండియాకి సంబంధించిన దృష్టికోణం మారింది. ఇండియాకి ఏం కావాలి, ఏం అక్కర్లేదు అన్న ఆలోచనలో అమెరికా కానీ లేదా వేరే యూరోప్ దేశాలు, బ్రిటిష్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టి ఆలోచించడం మొదలుపెట్టాయి. ఎంతోమంది భారతదేశానికి వచ్చారు, ఇక్కడ సెటిల్ అయిపోయారు. ఇక్కడే చాలామంది, మీ అందరికీ తెలుసు, పాండిచేరి తీసుకున్నా లేకపోతే ఇప్పుడు రామకృష్ణ మఠం దక్షిణేశ్వర్ తీసుకున్న ప్రతి చోట భారతదేశంలో ప్రధానమైన ప్రాంతాలన్నింటిలో కూడా ఎంతోమంది వేరే దేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. సో ప్రపంచం దృష్టిలో భారతదేశం యొక్క అభిప్రాయాన్ని మార్చిన మొట్టమొదటి వ్యక్తి, అంటే ఆధునిక కాలంలో నేను చెప్తున్నాను. అందుకని మనం ఆయన్ని యువజన దినోత్సవంలో ఆయన పుట్టినరోజును మనం చేసుకుంటాం. అంతేకాదు మనం ఎలా అయితే ప్రతి సందర్భంలో భావవేశాలకు లోనవుతామో వాటన్నింటినీ ఆయన కూడా అనుభవించారు. ఈ దేశం అంతా తిరిగారు. ఫస్ట్ అసలు తన టీచర్ని నమ్మలేదు. మనం కూడా అంతే కదా, మన లెక్చరర్స్ మనం అంత ఫాస్ట్గా ఎవరిని నమ్మం, వింటాం, వెళ్ళిపోతాం, అయిపోతుంది. సో ఆయన రామకృష్ణతో పరిచయం అయ్యాక అంత ఈజీగా రామకృష్ణ తనని శిష్యుడిగా తీసుకున్నంత ఈజీగా తన గురువుగా తీసుకోలేదు. చాలా టెస్ట్లు చేయడం జరిగింది. సో ప్రతిదీ క్వశ్చనింగ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది ఆయనకి చాలా ఉపయోగపడింది. ఎక్కడ వేరే దేశంలో భారతదేశం గురించి చెప్పేటప్పుడు అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ బేస్ అయ్యాయి. సో రామకృష్ణని నమ్మడానికి ఎంత టైం పట్టిందో లేదా నమ్మడానికి ఎన్ని టెస్టులు పెట్టాడో, ఒకసారి నమ్మిన తర్వాత మళ్ళీ ఏ రోజు అనుమానించలేదు లేదా ఏ రోజు వ్యతిరేకించలేదు. అంటే కన్విక్షన్, మనం నమ్మిన దాని మీద అంత ప్రగాఢ విశ్వాసం ఉండాలి, చేసే పని పట్ల అంత ప్రగాఢ విశ్వాసం ఉండాలి. తర్వాత ఈ దేశానికి ఏదో చేయాలి అని అనుకున్న తర్వాత భారతదేశం అంతా తిరిగి ఫైనల్గా కన్యాకుమారి దగ్గరకు వచ్చాడు. ఆయనకి బాధ అనిపించింది ఏంటంటే గొప్ప సంస్కృతి, ఇలాగా భాషా సార్ కూడా చెప్పారు, ఘన చరిత్ర, ఘన వారసత్వం ఉంది. అన్నింటికంటే మించి ప్రపంచానికి అందించగల నాలెడ్జ్ సిస్టమ్ మన సంస్కృతం సాహిత్యంలో ఉంది. దీన్ని ఇంత నాలెడ్జ్ ఇంత ఉన్న దాంట్లో ప్రతి చోట కూడా పేదరికం కనిపిస్తుంది. అంత మెటీరియల్ లెవెల్లో చాలా
చేశాడు ఆయన. అంటే ఈ కొలోనియల్ రూల్ మూలంగా కావచ్చు, అంతకుముందున్న ముస్లిం దాడులు, ముస్లిం రూల్, వీటన్నిటి మూలంగా భారతదేశం చాలా డిజార్గనైజ్డ్గా, డిజోరియంటెడ్గా, ఇంకా చెప్పాలంటే డిప్రెసివ్గా అయిపోయింది. ఆ డిప్రెషన్ అంతా మోసుకుని ఆయన కన్యాకుమారికి వెళ్ళాడు. సో ఆ బాధ ఎంత ఎక్కువ తీవ్రంగా ఉంది అంటే ఆ ఈదుకుంటూ వెళ్ళిపోయే శక్తి ఆయనకు వచ్చింది. అంటే అంత తీవ్రమైన బాధ. ఒక వ్యక్తి యొక్క బాధలోంచి, మన ఏడుపులోంచి మనలో శక్తి పెరగాలి, డబుల్ ఎనర్జీ రావాలి. వివేకానంద 3 రోజులు ధ్యానం చేశారంట. ధ్యానంలో ఆయన చేసింది, ఆయన పడిందంతా కూడా వేదన. సో ఎంత భారతదేశానికి నేనేమో అసలు చేయగలనా, ఏదో చాలామంది రామకృష్ణ ఇలా చెప్పారు, లేకపోతే ఏదో ఈ బాధ నుంచి బయటికి రావడంలో చాలా పవర్ఫుల్ వివేకానంద మనకు కనిపిస్తారు. అంటే మనం బాధపడతాం, బాధ నుంచి బయటికి మనం ఒక డైరెక్షన్తో బయటికి రావాలి. బాధలో మనం ఆనందాన్ని పొందుతున్నా, బాధ ద్వారా మనం నిస్తేజాన్ని పొందుతున్నా, మనం రైట్ డైరెక్షన్లో లేము. డిప్రెషన్లోకి మనం వెళ్ళకూడదు. మన బాధ మనకి శక్తిని ఇవ్వగలగాలి. సో మనం ఏడ్చినా, బాధపడినా, సమస్యలని భయపడినా వీటి నుంచి చాలా ఇంకా చెప్పారు కదా మల్లికార్జున సార్, సింహాల్లో మనం బయటికి రావాలి కదా, సింహాల్లో ఉండాలి, అంత శక్తితోటి మనం బయటికి రావాలి. సో ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావడం, ఏదో చేయాలనుకున్నా ఏం చేయలేకపోయినా ఒక బాధ నుంచి బయటకు రావడం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వాటినన్నింటినీ బయటపడి చాలా గొప్పగా భారతదేశాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు వివేకానంద. ఆయన పరిచయం చేయకపోతే మనం ఇంకా చాలా కాలం మనం ఏంటో చెప్పుకోవడానికి ఇంకా టైం పట్టింది. సో అదృష్టవశాత్తు స్వాతంత్రోద్యమానికి ముందే భారతదేశ ఉద్యమానికి కావాల్సిన ఒక కల్చరల్ ప్లాట్ఫామ్ని తయారు చేశారు. భారతదేశానికి మీరు వచ్చి మాకేమీ కొత్తగా నాలెడ్జ్ ఇవ్వక్కర్లేదు, లేదా కొత్తగా రిలీజియస్ దాని ఏమంటారు ప్రోపగేషన్ ఇవన్నీ అవసరం లేదు, కొత్త మతాలు మాకు చెప్పక్కర్లేదు, భగవంతుడి గురించి చెప్పక్కర్లేదు, ఆధ్యాత్మికత గురించి చెప్పక్కర్లేదు, పరిపాలన గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం భారతదేశానికి అంటే ఆయన టైంలో భారతదేశం అప్పుడు పేదరికంలో ఉంది. మాకు కావాల్సింది మెటీరియల్ లెవెల్లో మీ సపోర్ట్ కావాలంటే. సో ఈ దేశానికి ఏం కావాలి, ఏం అక్కర్లేదు అనేది చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన వెళ్ళింది విశ్వమత సమ్మేళనానికే కానీ ఆయన మతానికి సంబంధించి మాట్లాడలేదు. ఈ దేశానికి సంబంధించి, ఈ దేశం యొక్క స్వభావం గురించి మాట్లాడారు. నేచర్ ఆఫ్ ఇండియన్ సాయిల్, ఈ సాయిల్లోనే స్పిరిచువాలిటీ ఉంది. కాబట్టి మీరు వచ్చి కొత్తగా ఏ ఆధ్యాత్మికత నేర్పించక్కర్లేదు. బాగా చదువుకున్నవాడు, ఏం చదువుకున్నవాడు, ఎవరిని కలిపినా వేదాంతం చెప్పగలిగే కెపాసిటీ ఈ నేలలో ఉంది. మీరు కొత్తగా మతాలు చెప్పక్కర్లేదు. సో మీరు మాకేమన్నా చేయగలిగితే, ప్రస్తుతం భారతదేశంలో ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు, మీరన్నా చేయండి అంతే. ఇది మాత్రం ఆయన కన్వే చేశారు. సో అనేక స్పీచెస్ ఉన్నాయి, కొటేషన్స్ ఉన్నాయి అంటారు కదా, వీటన్నింటినీ కూడా వివేకానంద ఒకటి చెప్పాడు. నేనేది కొత్తగా చెప్పట్లేదు, భారత ఋషులు లేదా భారతదేశంలో ఉన్న వేదాలు ఋషులు చెప్పిన వాటిని వేరే భాషలోకి మార్చి చెప్తున్నారు. అది ఉత్తిష్టత, ప్రాప్యవనాన్ని బోధిత, అంటే అసలు ఎక్కడ కూడా లేవండి, లక్ష్యం చేరుకునేంత వరకు ఆగకండి. ఇవన్నీ ఏవైతే మనకి చెప్పారో, యాజ్ యూ థింక్ సో యూ బికమ్, యథా ద్రష్ట తదా దృశ్యం, యద్భావం సద్భవతి. మీరు ఏమనుకుంటే అదే మీరు చేయగలరు. ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ వీక్, డెఫినెట్లీ ఐ బికమ్ వీక్. ఇఫ్ ఐ ఫీల్ ఐఎమ్ స్ట్రాంగ్, డెఫినెట్లీ ఐ బికమ్ స్ట్రాంగ్. సో మీరు ఏది అనుకుంటున్నారు, యూ హిప్నటైజ్ యువర్ బ్రెయిన్. మీరు అనుకుంటున్నది మీరు చేయగలరు. సో ఎవ్రీబడి హ్యాస్ ఇన్నేట్ పవర్, ఇన్నేట్ కెపాసిటీ. దాన్ని మనకి మనం అర్థం చేసుకొని బయటకు తెచ్చుకోగలగాలి. సో దానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. వివేకానంద జీవితం చాలా తక్కువ కాలం ఉన్నప్పటికీ ప్రపంచంలో భారతదేశానికి సంబంధించిన ఒక దృష్టికోణాన్ని చాలా విరాట్గా, గొప్ప స్వరూపంలో ఆయన చూపించడం జరిగింది. అది ఆయన ఈ దేశానికి చేసిన మేలు. దాని తర్వాత స్వాతంత్రోద్యమం గట్టిపడడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ప్రజల్లో, దాన్ని ఆయన వేరే దేశానికి వెళ్ళి ఈ దేశం ప్రజలలో నింపడం జరిగింది. సో అందుకని మనం ఆయన్ని తలుచుకోవాలి, లేదా ఆయన చరిత్రను తెలుసుకోవాలి. ఆయన జీవిత చరిత్ర తెలుసుకుంటే మనమే చాలా ప్రేరణ పొందుతాం. మేమందరం వాళ్ళ ప్రేరణ పొందిన వాళ్ళం. సో మతానికి సంబంధించి కాదు, దేశ ప్యాట్రియాటిక్ మార్క్, దేశం గురించి మాట్లాడాడు, దేశ భక్తితోటి వెళ్ళిన మనిషి. సో ప్రతిదీ తను ఏది కొత్తగా చెప్పలేదు. తను చెప్పిన దాంట్లో తప్పులేమైనా ఉంటే అవి తనవి. తను చెప్పింది ఏదైనా గొప్పగా కనిపిస్తే అది ఈ దేశం యొక్క
నాలెడ్జ్ లేదా ఈ దేశ ఋషులు అందించిన విజ్ఞానం అని చెప్పాడు ఆయన. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇందాక లాంగ్వేజ్ స్కిల్స్ గురించి కూడా చెప్పారు మన భాష సార్. ఇంగ్లీష్ స్పీకింగ్ ఇప్పుడు చాలా అవసరం. అయితే ఆయన చెప్పిన ఇంకొక విషయం, మీరు వీలైతే నేర్చుకోండి, సంస్కృతం కూడా నేర్చుకోమని చెప్పారు. ఈ దేశం గురించి లేదా ఈ నాలెడ్జ్ మన ఉపయోగంలోకి తెచ్చుకోవాలి అంటే తప్పనిసరిగా సంస్కృతం నేర్చుకోవాలి మన భాషతో పాటు అని చెప్పడం జరిగింది. అంటే ప్రతి దాంట్లోనూ ఆయన ప్రతి ఉపనిషత్తు కావచ్చు లేకపోతే వేదాలు కావచ్చు ఏదో ఒక రిఫరెన్స్ తోటి ఆయన వాటి సారాంశాన్ని చెప్పాడు. సో దెర్ వాజ్ నథింగ్ దట్ హీ లెఫ్ట్ టు సే సంథింగ్. ఎడ్యుకేషన్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, మైండ్ కావచ్చు, లేకపోతే కంట్రోలింగ్ కెపాసిటీస్. లాస్ట్లీ ఒక విషయం చెప్తాను. మీరందరూ ఒక ఆర్గనైజ్డ్ యూత్ అంటే యూఆర్ ఇన్ ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్. ఒక కాలేజ్లోకి వచ్చినప్పుడే యూత్ ఆర్గనైజ్డ్గా అవ్వాలి, అయ్యే వ్యవస్థ ఉండాలి. ఇంకా బెటర్గా మీరు ఎన్సీసీలో ఉండాలి కాబట్టి ఇంకొంచెం ఆర్గనైజ్డ్గా ఉండాలి. అంటే ఏంటి, ప్రతి ఒక్కరిలో ఉన్న ఎనర్జీని ఛానలైజ్ చేసుకునే అవకాశం మీకు ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. ఎనర్జీని ఛానలైజ్ చేసుకోకపోతే ఎంటర్టైన్మెంట్ కోసం, పిక్నిక్ స్పాట్స్ కోసం పరిగెడతాము, ఏదో ఒక సమస్యను ఫేస్ చేస్తాము. చాలా దురదృష్టకరమైన పరిస్థితుల్లో 10 మంది దగ్గర మనం గుర్తుండిపోతాం. ఎనర్జీని ఛానలైజ్ చేసుకోండి. మీ అందరిలోనే ప్రతి ఒక్కరిలో ఎనర్జీ ఉంది. దీన్ని ఏ రకంగా వాడుకుంటే మీరు గర్వంగా ఉంటారు, మీ చుట్టూ వాళ్ళు మిమ్మల్ని గర్వంగా తలుచుకుంటారు, అది ఆలోచించండి. ఛానలైజ్ యువర్ ఎనర్జీ. నెవర్ గో ఆఫ్టర్ ఎంటర్టైన్మెంట్. అసలు ఎంటర్టైన్మెంట్ ఏంటి నాకు తెలియగలుగుతాను. కాలేజ్ యూత్ అంటే మీ వయసు కానీ మా వయసులో కానీ ఎంటర్టైన్మెంట్ అనేది సపరేట్గా ఉండదు. మనం చేసే ప్రతి పనిలోనూ మనకు ఆనందం వస్తుంది. పర్ఫెక్ట్గా చేయగలిగితే, దాన్ని సాధించగలిగితే, ఏది వదిలేసి కొత్త విషయం తెలిస్తే మనకు ఆనందం వస్తుంది. డోంట్ యూ ఫీల్ దట్ దిస్ ఇస్ ఎంటర్టైన్మెంట్? ఫన్గా ఎంటర్టైన్మెంట్ సపరేట్గా ఉండవు, మనం చేసే పనిలో ఉంటాయి. ఒక కాలేజ్ స్టూడెంట్కి కాలేజ్ క్లాస్ రూమ్లో, కాలేజ్ క్యాంపస్ కాకుండా ఎంటర్టైన్మెంట్ రోడ్ల మీద, పిక్నిక్ స్పాట్లో ఉండడం ఏంటి అంటే మనం ఎంత డైరెక్షన్లెస్గా ఉన్నామని అర్థమవుతుంది. మీరందరూ ఆర్గనైజ్డ్గా ఉన్నారు. అగైన్ ఐ ఎంఫసైజ్ ఆన్ ఇట్. సో మిగిలిన వాళ్ళ గురించి నేను చెప్పాను. ట్రై టు ఛానలైజ్ యువర్ ఎనర్జీ, యువర్ పవర్. యు ఆర్ ఆల్ పవర్ఫుల్ యూత్. సో దీన్ని ఛానలైజ్ చేసుకోండి. అదే కదా ఇందాక అనుకున్నాం, మీరు ఏదనుకుంటే అది చేయగలరు. ఛానలైజ్ చేసుకోండి. మీ ఎనర్జీని సరైన డైరెక్షన్లో పెట్టుకునే అవకాశం మీకు ఎన్సీసీ ఇస్తుంది. సో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అంటే ఉద్యోగం కాదు. ఎంప్లాయబిలిటీ స్కిల్స్కి కావాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆత్మవిశ్వాసాన్ని పెంచే విషయాలే మనకి వివేకానంద చెప్పారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా చేయగలరు. స్కిల్ ఎలా అయినా సంపాదించగలరు, ఉద్యోగం ఎలాగైనా సంపాదించగలరు, డబ్బు ఎలాగైనా సంపాదించగలరు. వివేకానంద చెప్పింది కూడా అదే. ఫ్రమ్ ఎనీ డైరెక్షన్ ఆఫ్ ద వరల్డ్ మనీ విల్ కమ్ ఇఫ్ యూ హ్యావ్ రైట్ ఎయిమ్ టు స్పెండ్ ఇట్. సరిగ్గా దాన్ని ఖర్చు పెట్టాలి అనుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా ఆలోచించడం చేస్తే ఎక్కడో ఒకటి నుంచి డబ్బు వస్తుంది. సో డోంట్ బోదర్ అబౌట్ ద మనీ. ఎంప్లాయబిలిటీ అనేది ఫస్ట్ మీ ఎయిమ్ ఫిక్స్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో ఎవ్రీథింగ్ విల్ ఫాలో. సో రైట్ డైరెక్షన్, దెన్ కాన్ఫిడెన్స్, నాలెడ్జ్ ఈజ్ పవర్. ఈ మూడు మీరు పెంచుకోండి. దిస్ ఇస్ ద టైమ్ దట్ యూ షుడ్ ఇంప్రూవ్ ఆల్ దీస్ 3 things. సో ఆల్ ద బెస్ట్ అండ్ యూ కెన్ వివేకానంద చెప్పింది. సో యూ కెన్ మూవ్ మౌంటైన్స్, డ్రైవ్ అవుట్ ద వాటర్ ఫ్రమ్ ద ఓషన్. అంటే పర్వతాలని కదిలించవచ్చు, సముద్రంలో నీటిని కూడా తోడేసేయచ్చు. ఎప్పుడు హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. సో మీ మీద మీకు నమ్మకమే మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్తాం. ప్లీజ్ ఛానలైజ్ యువర్ ఎనర్జీ, యువర్ పవర్. ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడికి వెళ్ళండి, మీరు చేసే పనిలో దాన్ని పొందండి. ఓకే, థ్యాంక్ యూ. Thanks for watching. For more videos, subscribe Arts College Rajahmundry YouTube channel.